కమలాసన్ నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట. చూసారా సార్ డబుల్ యాక్షన్. సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ, ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. సో ఇదైతే మా బావకు పెడదామని, సారీ మా బావకి ఇద్దాం అనుకుంటున్నా. సో ఇది మన కూర లాస్ట్ ఫినిషింగ్ టచ్. అన్న అవ్వదమ్మా, ఏం ఈ పనుల్లో కనిపించలేదు. సో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా వచ్చేసి 6:10 అవుతుంది. 6:25కి సన్ రైజ్ అయితే అవుతుంది. సో మీరు నా వెనకాల చూసినట్టయితే మొత్తం మంచి అసలు ఏం అనిపిస్తుంది ఆ చెట్లల్లో, అసలు ఎంత బాగుంది. ఎగ్జాక్ట్ ఇప్పుడైతే 17 degrees 18 degrees ఉంది. ఇప్పుడైతే మనం సన్ రైజ్ అయితే చూద్దాం. చలో మీరు పొద్దునైతే సన్ రైజ్ చూసారు కదా. సో ఇప్పుడైతే మనం వెళ్ళి నాటుకోడిని తీసుకురానికి అయితే వెళ్తున్నాం. చలో అయితే కేసారం నుంచి మొమిన్పేట్కి వచ్చినాం. ఎందుకంటే కోడిని తీసుకుందాం అని వచ్చినాం. బట్ ఇక్కడికి వచ్చి చూస్తేనేమో కోళ్ళు ఆల్మోస్ట్ అన్ని చికెన్ సెంటర్లు అయితే అయిపోయినాయి. ఎవ్రీ సాటర్డే రోజు వచ్చేసి ఇక్కడ ఏదైతే రోడ్డు కనిపిస్తుందో ఇక్కడ నుంచి ఆ బస్సు ఉంది కదా, అక్కడి వరకు అయితే కోళ్ళు పెట్టి అమ్ముతారంట. అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ కోళ్ళు అయితే ఇక్కడ ఉంటాయి. సో ఈ రోజు ఏమైందంటే సండే రోజు వచ్చేసరికి ఓన్లీ చికెన్ సెంటర్ లో మనం వచ్చి కోళ్ళు అయితే తీసుకోవాలి. వీళ్ళు ఈ రోజు చాలా డిమాండ్ అనమాట. జనరల్ గా నిన్న 400-500 ఉండే కోడి ఈ రోజు 700 అట్లా చెప్తారు. బట్ మనం 2 కోళ్ళు తీసుకున్నాం కాబట్టి 600 అయితే ఇచ్చారు. మనం బార్గెనింగ్ చేసినాం కాబట్టి. బట్ ఏదైతే కోళ్ళు తీసుకొని ఇంటి దగ్గరనే కట్ చేపిద్దాం అనుకున్నాం. ఈ రోజు సండే కాబట్టి వీళ్ళకి చికెన్ అవి కొట్టే ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గరకి అయితే వచ్చి కట్ చేయని అన్నారు. ఇక్కడనే కట్ చేపిస్తున్నాం. లేదంటే నేను అది కూడా చూపిద్దాం అనుకున్నా. బట్ ఇంటి దగ్గరనే చెయ్యాలంటే ఆ కోడి బూరు పీకడం, దాన్ని కాల్చడం అంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి మనకు టైం పడుతుంది. 2 కోళ్ళు అయితే తీసుకున్నాం. అది 3.5 kgs ఏముంది. ఆఫ్టర్ అది లైవ్ కాబట్టి అంతా తీసేసినాక 2 kgs ఏం వస్తుంది అనుకుంటా. అది సరిపోదు కాబట్టి ఇంకా మటన్ కూడా తీసుకుంటున్నాం. సో చూసారు కదా, మటన్ నాటుకోడి చికెన్ అయితే తీసుకున్నాం కదా. అవి కుక్ చేయడానికి మనకు కొత్తిమీర పుదీనా ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి కదా. అందుకైతే మనం వేసిన తోటకైతే వచ్చినాం. సో దీంట్లో అయితే మనం కొత్తిమీర పుదీనా అయితే దించాలా. ఫ్రెష్ స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఇది వావ్ కమలాసన్ ఫస్ట్ టైం నేను తెంచుతుంటే మస్తు అనిపిస్తుంది. చలో ఇంటికైతే వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి అక్క అయితే పూరీలు చేస్తుంది. ఇక్కడేమో బుజ్జక్క పూరీలు కాలుస్తుంది. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. తోట దగ్గరికి అక్క మనం వెళ్ళేది. తోట దగ్గరికి వెళ్ళి వండుకొని తినాలి. ఎందుకు లేట్ అయిందంటే నేనైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచిన. చూసారా సార్ డబుల్ యాక్షన్. అక్క అయితే లేవడం ఇప్పుడు లేచింది. అవునా అబ్బా. అక్క కూడా 5:30కి లేచింది. ఇప్పుడైతే తోట దగ్గరికి వెళ్ళి వండుకొని 3 o'clock అట్లయితే లంచ్ అయితే తినాలా. ఎందుకంటే లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసినాం కాబట్టి లేట్గానే లంచ్ చేయాలి. సో వచ్చినాం. ఆల్రెడీ మనం అయితే ఇంటి దగ్గర రైస్ అయితే కుక్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేసి మనం నాటుకోడి ఏదైతే మార్నింగ్ తీసుకున్నామో అదైతే ఇక్కడ కుక్ చేసుకోవాలా. ఇక్కడ నుంచి అయితే మనం కావాల్సిన గ్రాసరీస్ అన్ని ఇందులో పెట్టుకున్నాం. యాక్చువల్ ఫస్ట్ అయితే ఇక్కడ ఇందులోనే వండుకుందాం అనుకున్నాం. ఒకసారి మీరు అందరు నన్ను లోపల చూద్దరు. సో ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది చాలా చిన్నగా అయితే ఉంది. సో ఇక్కడ వండుకోవడం కష్టం. ఇట్లా అని చెప్పి ఏదైతే మనకు దూరంలో చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు దగ్గర నీడు ఉంది. ఇది ఏదైతే కనిపిస్తుందో పంట ఇది మనదే. సో మనం అయితే ఇక్కడ వండుకుంటున్నాం. చూసారు కదా, కట్టెల పొయ్యి మీద వండుకుంటేనే చాలా మజా వస్తుంది, స్టవ్లో కాదు. అంటే ఇక్కడికి ఎందుకు వస్తున్నా అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ బోర్ లేదు. ఇక్కడ ఒక బావి లాంటిది ఉంది. దాంట్లో నుంచే చిన్న మోటార్ లాంటిది తీసుకొని ఇందులోకి వాటర్
ఇంకా ఈ తోటలకు కూడా వాటర్ ఉంది. దాని పైన సొరకాయ చెట్టు ఏదో పోతుంది. అవును కదా. సో సొరకాయ మీకు ఏదైతే కనిపిస్తుందో ఆడ ఎంత సైజులో ఉంది? కొంచెం ఉంది. ఏదో తేడాగా ఉందేంటి? చెట్టుకు కాసిన సొరకాయలు ఎట్లుంటాయో తెలుసా? నేను చూపిస్తాను, పట్టుకోండి. సో మామూలుగా మనం సిటీలో చూసే సొరకాయ నార్మల్ రేంజ్ ఉంటుంది. ఉయ్యమ్మని సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ, ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. సో ఇదైతే మా బావకు పెడదామని, సారీ మా బావకి ఇద్దాం అనుకుంటున్నాను. తప్పుగా మాట్లాడుతున్నారు. సో మంచిగా కట్ల పొయ్యి అయితే రెడీ చేసినాం, రాళ్ళు పెట్టి. కష్టపడి అయితే మంట అయితే వస్తుంది, మంట కూడా వస్తుంది. మనం పొద్దున తీసుకున్న నాటుకోడి ఉంది కదా, నాటుకోడి అయితే చేయాలా. సో ఇప్పుడు వరకు అయితే మనము ఫస్ట్ ఇది అంటుకోవడానికే చాలా టైం పట్టింది, కట్టెలు పెట్టి. ఎందుకంటే కట్టెలు పొయ్యి అనేది చిన్న విషయం కాదు, అంటుకోవాలంటే చాలా టైం పడుతుంది. అలాంటిది ఇప్పటికైతే త్వరగానే అంటుకుంది, గాలి కూడా అలానే ఉంది. సో ఫస్ట్ మనమైతే ఆయిల్ వేసాము, ఆనియన్ వేసి తర్వాత టమాటో, కర్డ్, ఇప్పుడైతే లెమన్ పిండుతున్నాను. అండ్ కావాల్సిన మసాలాలన్నీ కూడా వేసేసాము. కట్టెల పొయ్యి మీద వండుకున్న చికెన్ అయినా కానీ సూపర్. మనం పొద్దున నాటుకోడి తీసుకున్నాము, కొట్టించింది అదే ఇది. బట్ ఏంటంటే కుక్కర్లో బాయిల్ చేసిండే, మళ్ళీ నాటుకోడి కాబట్టి ఉడకదు కాబట్టి కుక్కర్లో బాయిల్ చేసి తీసుకొచ్చిండే. ఇందులో డిప్ చేయాలా. నేనేం చేస్తలే, జస్ట్ ఇట్లా షో ఆఫ్ చేస్తున్నాను అంతే. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. స్మెల్ అయితే మస్తు వస్తుంది. సో కూర తీసి పక్కన పెట్టాము, ఇప్పుడైతే రైస్ పెట్టిండే. సో అక్కడ వెనకాల అయితే అన్నం అవుతుంది. సో ఇది మన కూర లాస్ట్ ఫినిషింగ్ టచ్. ఇలా అయితే అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయాలి ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడే వంటైంది. ఇటు పక్క ఉందేమో చికెన్, నాటుకోడి చికెన్, ఇటు సైడ్ ఇటు పక్క ఉందేమో మటన్. ఫస్ట్ అయితే మంచిగా కలిపి బా మస్తుంది, కొంచెం స్పైసీ ఎక్కువ ఉంది. సో మా పొలాలలో టమాటా చెట్లలో మెయిన్ చూస్తే తెలుస్తుంది, టమాటా చెట్లలో భోజనం. ఈరోజు లంచ్ మొత్తం ఇక్కడే. ఇంట్లో 4 గోడల మధ్యలో తినడం కంటే ఇలా ఓపెన్ హెయిర్లో ఇలా వండుకొని కట్టెల పొయ్యి మీద ఆ తినే రుచే వేరప్ప. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. తినడం అయితే అయిపోయింది. తినేటప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే యాక్చువల్లీ ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది కాబట్టి చాలా ఆకలి అవుతుంది. ఇంకోటి టేస్ట్ మాత్రం మస్తు ఉండే, నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పి ఏం మాట్లాడకుండా అయితే తిన్నాము. కట్టెల పొయ్యి మీద అన్నమైన కూరనైనా అది వేరే లెవెల్. వండుకోవడం ఒక ఎత్తు అయితే తినడం ఇలాంటి పొలాల మధ్యలో తినడం అనేది అది ఇంకొక నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ టైం పొలాలలోకి వచ్చి తిన్నాం. ఇప్పుడైనా సరే ఫామ్ హౌస్లలోకి వెళ్ళి కుక్ చేసుకుంటాం. యాక్చువల్లీ మనము ఏదైతే గిన్నెలు అవన్నీ తీసినామో తిన్నాక పెట్టాలంటే అవన్నీ అవ్వదమ్మా. ఈ పనుల్లో కనిపించలేదు. అందరూ పచ్చడి పొలాలు అనుకుంటే గ్రీనరీ చాలా బాగుంటుంది, ఈ కనుచూపు మెరవరికి పచ్చదనం అని అనుకుంటుండొచ్చు. కానీ చూస్తే వికారాబాద్ అయినా తాండూరు అయినా కానీ ఈ జిల్లాలలో ఇలానే ఉంటుంది. అంటే కొంచెం ఎండిపోయినట్టు అక్కడక్కడ గ్రీనరీ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే డెక్కన్ ప్లాట్యూ అని అనొచ్చు. ఇంచుమించు చెప్పాలంటే ఒక చిన్న టైప్ ఎడారి. మన సినిమాలు వికారాబాద్లోనే తీస్తూ ఉంటారు. ఎడారి తీయాలి అని అనుకుంటే మనం చూస్తే కలేజా మూవీ అవ్వచ్చు. కలేజా మూవీలో కూడా ఎడారి అన్నప్పుడు మ్యాక్సిమం వికారాబాద్ ఏరియానే కవర్ చేశారు. సో ఈ ల్యాండ్లో మనం ఏం వేసినాం డాడీ? వంకాయలు వేసింది. వంకాయలు వేసి 30 రోజులు అవుతుంది. 30 రోజులు అవుతుంది. ఎప్పుడు ఎన్ని రోజుల కోతకు వస్తుంది? ఇంకొక ఒక్కొక్కటి కాయలు వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ కాయ కూడా వచ్చేసింది. మా తాతది మా నాయనకు వచ్చింది, మా నాయన నుంచి నాకు వచ్చింది, నా నుంచి నా కొడుకుకి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత నా కొడుకు నుంచి నా మన్మనికి వెళ్ళిపోతుంది. మా ఊరు కేసారం మోంపేట మండలము. ఇది అనంతగిరి హిల్స్. ఇవన్నీ ఫామ్ హౌజులు, విల్లాలు మొత్తం వెంచర్లు అయిపోయినాయి. ఇక్కడ భూమి మస్తు రేటు ఉన్నది, ₹1,00,00,000 పోతుంది ఒక ఎకరా వచ్చేడ. సో ఇప్పుడు వరకు అయితే మన డాడీ పొలం చూసాము. సో ఎంత బాగుందంటే 1.5 ఎకరం ఉందని చెప్పాడు. అది లాస్ట్కి చూపించాడు. నిన్న నుంచి చూపించకుండా దాపెట్టి ఈ రోజు వెళ్ళే ముంగడ చూపించాడు. సో నెక్స్ట్ మనం వెళ్తుంది కోటపల్లి ప్రాజెక్ట్. ఇక్కడ నుంచి మనకు 16 కిలోమీటర్స్ దూరంలో ఒక 20 మినిట్స్ ట్రావెల్ చేయొచ్చు అంతే. సో ఇక్కడైతే మనం కోటపల్లి రిజర్వాయర్కి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నా కదా చాలా రష్ ఉంది వీకెండ్ అవ్వడం వల్ల.
కానీ ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ బోటింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటేమో సింగిల్గా చేయడం, ఇంకొకటి 2గా అంటే డబుల్గా, ఇంకొకటేమో 4 మెంబర్స్ ఎక్కి. సో 4 మెంబర్స్ ఎక్కి చేసే బోటింగ్ ఏదైతే ఉన్నాయో అవి 2 or 3 మాత్రమే ఉన్నాయి. దానికి అడ్వాన్స్ బుకింగ్ కూడా అయిపోయింది. సో ఈవినింగ్ 6 o'clock వరకు కూడా బుకింగ్ అయిపోయింది. ఒకవేళ త్వరగా వస్తే మనము బోటింగ్ చేసే అంత స్కోప్ అయితే ఉండేది. కానీ చూడడానికి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు చూస్తున్నారు ఇక్కడ 2 మెంబర్స్ కలిపి చేయడము, ఒక సర్టన్ డిస్టెన్స్ వరకు ఇచ్చారు ఆప్షన్ కూడా. చాలా అంటే చాలా బాగుంది. సన్సెట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనము త్వరగా వచ్చి సో బోటింగ్ చేయడానికి కూడా మనకు ఒక స్కోప్ అనేది అయితే ఉంటుంది. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంటికి అయితే వచ్చినాం. కేసారం నుంచి ఇక్కడికైతే 1.5 hours అట్లా పట్టింది. ఇక్కడ నాన్ స్టాప్ ఆగులే, టీ బ్రేక్ అని ఇస్తారేమో టీ అనుకున్నాను. బ్రేక్ కూడా ఏం తీసుకోవాలి, నాన్ స్టాప్ అయితే ఇంటికి వచ్చేసిన. సమక్ష రేపు స్కూల్కి పోవాలని ఉందా? ఇక్కడికైతే ఈ వీడియో ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఉంటుంది, బెల్ కొట్టాలి. అది బెల్ ఐకాన్ కొట్టాలి.